గుణనిధి కథ 5వ భాగం. డిగ్రీ 2వ సంవత్సరం, ద్వితీయ భాష తెలుగు, సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం, 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. గుణనిధి పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని శ్రద్ధగా వినండి. అదేవిధంగా తప్పులు లేకుండా మీ నోటు పుస్తకాల్లో వ్రాసుకోండి. ఎందుకంటే వ్రాయడం అనేది నిరంతరం ప్రాక్టీస్ చేస్తే అక్షర దోషాలు లేకుండా వ్రాయడం, అదే సమయంలో అందమైన చేతివ్రాత కూడా మీకు వస్తుంది. పరీక్షల్లో మీరు మంచి మార్కులు పొందడానికి వీలవుతుంది. గుణనిధి గుణశీలములను గురించి వ్రాయండి. సమాధానం. గుణనిధి పరిచయం. గుణనిధి కాంపిల్య నగరంలోని యజ్ఞదత్తుని కుమారుడు. గుణనిధి తండ్రి వేదాంగాలు చదివిన మహాపండితుడు. గుణనిధి మన్మధునితో సాటి రాగల అందగాడు. గుణనిధికి ఉపనయనం చేసి తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపారు. గుణనిధి జూదపు ఆటలో ఆసక్తి కలవాడు. రాత్రింబగళ్ళు గుణనిధి జూదం ఆడేవాడు. గుణనిధి చెడు నడవడి. గుణనిధి బ్రాహ్మణాచారాలను పరిహాసం చేసేవాడు. సంధ్యావందనం, అగ్ని కార్యం మాని గీత వాద్య వినోదాలతో కాలం గడిపేవాడు. పాషండులు, భండులు, జూదరులు, నాస్తికులు, ధాతువాదులు, నటులు, విటులు మొదలైన దుష్టులతో స్నేహం చేసేవాడు. సజీవ నిర్జీవ ద్యూతాలు ఆడేవాడు. తల్లి నగలను అమ్మి జూదంలో ఓడిన సొమ్మును చెల్లించేవాడు. తల్లి ఉపదేశం. గుణనిధికి తల్లి జూదరులతో స్నేహం విడిచి మంచివారితో స్నేహం చేయుమని, తండ్రి చెప్పినట్లు ఉండమని గట్టిగా బోధించేది. తండ్రి ఇంటి పనుల తొందరతో కొడుకును గురించి శ్రద్ధ తీసుకోలేదు. గుణనిధి ఆ తల్లిదండ్రులకు లేకలేక పుట్టాడు. అందువల్ల గుణనిధి తల్లి అతనిపై ప్రేమతో అతని చెడు నడతలను భర్తకు తెలియకుండా కప్పిపుచ్చింది. కొడుకుకు ఆమె ఎన్నో విధాలుగా మంచిని ఉపదేశించింది. కానీ గుణనిధి తల్లి మాటలు వినలేదు. తండ్రి ఉంగరాన్ని జూదంలో ఓడిపోవడం. తండ్రికి రాజుగారిచ్చిన నవరత్నమయమైన ఉంగరాన్ని గుణనిధి జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరాన్ని ధరించిన జూదరి గుణనిధి తండ్రి కంటికి కనపడ్డాడు. ఆ ఉంగరం తనకు గుణనిధి జూదంలో ఓడిపోయి ఇచ్చాడని అతడు చెప్పాడు. గుణనిధి తండ్రి కోపం. గుణనిధి దుష్ట ప్రవర్తనను తెలిసిన అతని తండ్రి యజ్ఞదత్తుడు తనకు భార్య గుణనిధి గురించి నిజం చెప్పలేదని, అబద్ధం చెప్పిందని భార్యపై కోపించి ఆమెను విడిచిపెట్టాడు. కొడుకు గుణనిధికి తిలాంజలి అంటే నువ్వులతో నీళ్లను వదిలేశాడు. గుణనిధి పశ్చాత్తాపం. గుణనిధికి తండ్రి కోపం గురించి తెలిసింది. తాను చేసిన తప్పు అతనికి తెలిసింది, అర్థమయ్యింది. తన దగ్గర అప్పుడు ధనము కానీ విద్య కానీ లేవని, ఒకరికి పెట్టిన చేతితో తాను ముష్టి ఎత్తుకోలేనని బాధపడడం మొదలుపెట్టాడు గుణనిధి. మనిషికి విద్యయే సరైన ధనమని, దొంగలు దొంగిలించే ధనం కాదని గ్రహించాడు. యజ్ఞములు చేసిన వారి వంశములో పుట్టి జూదం ఆడానని, తాను తప్పు చేశానని ఎంతో గుణనిధి బాధపడినాడు. తెల్లవారేటప్పటికి గిన్నెలో పెరుగు, వడపిందెలతో చద్ది అన్నము పెట్టే తల్లి వంటి ప్రాణానికి ప్రాణమైన వస్తువు మరొకటి లేదని గుణనిధి పశ్చాత్తాపపడ్డాడు. గుణనిధి సార్థక నామధేయుడు కాదు. యౌవన వయస్సులో
తల్లి ఉపదేశాన్ని తుంగలో తొక్కి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చాడు. తన ప్రవర్తనతో తల్లి కాపురానికే ముప్పు తెచ్చాడు గుణనిధి. చివరకు గుణనిధి తన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడ్డాడు. గుణనిధి తండ్రి యజ్ఞదత్తుడి స్వరూప స్వభావాలను తెలపండి. సమాధానం: కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగాలు చదివి వేదార్థాన్ని తెలిసిన మహాపండితుడు. యాగదీక్షితులలో ఈయన వంటి పండితుడు మరొకడు భూమండలంలో లేడు. యజ్ఞదత్తుడికి లేక గుణనిధి అనే ఒక పుత్రుడు పుట్టాడు. ఆ యజ్ఞదత్తుడు ఆ నగరంలోని రాజుగారి వద్ద ఆస్థాన విద్వాంసుడుగా ఉండేవాడు. రాజుచే సన్మానాలు పొందేవాడు. రాజుగారు ఈయనకు ఎన్నో మాన్యములు ఇచ్చాడు. ఈయన నిత్యము స్నాన సంధ్యా వందనములు చేస్తూ అగ్ని కార్యం చేసేవాడు. అతిథులకు తృప్తిగా తన ఇంట్లో భోజనాలు పెట్టేవాడు ఈ యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుడికి తన భార్య సోమిదమ్మపై మంచి ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకే భార్యకు ఒకరోజు నవరత్నపు ఉంగరాన్ని ఇచ్చాడు. ఈయన గృహ కార్యాలలో తొందరలో పడి కొడుకు విషయమై శ్రద్ధ తీసుకునేవాడు కాదు. అప్పుడప్పుడు కొడుకు ఎక్కడికి వెళ్ళాడని భార్యను అడిగేవాడు. ఆమె కొడుకు మీది ప్రేమతో వాడు చేసే చెడ్డ పనులను అలవాట్లను ఈయనకు తెలియనిచ్చేది కాదు. యజ్ఞదత్తుని కోపిష్టి స్వభావం. ఒకసారి యజ్ఞదత్తుడు వీధి నుండి వస్తూ తాను ప్రేమతో తన భార్యకు ఇచ్చిన రత్నపు ఉంగరం ఒక జూదరి వ్రేలుకు ఉండగా చూశాడు. ఆ ఉంగరాన్ని రాజుగారు ఈయనకు దానం చేశాడు. ఆ ఉంగరం జూదరికి ఎలా వచ్చిందని ఆ జూదరిని ఈ యజ్ఞదత్తుడు నిలదీశాడు, అడిగాడు, బెదిరించాడు. గుణనిధి జూదంలో ఓడిపోయి ఆ ధనాన్ని చెల్లించడానికి తనకు ఆ ఉంగరాన్ని ఇచ్చాడని ఆ జూదరి నిజం చెప్పాడు. ఇంకా ఎన్నో వస్తువులు తాకట్టు పెట్టి జూదం ఆడుతున్నాడని, జూదం ఆటలో ఇతని కొడుకు గుణనిధి చాలా గొప్పవాడని పొగుడుతూ ఆ జూదరి యజ్ఞదత్తుడికి చెప్పాడు. ఆ మాటలు వినగానే యజ్ఞదత్తుడికి సిగ్గు కోపము కలిగాయి. ఇంటికి వచ్చి కొడుకు ఎక్కడికి వెళ్ళాడని భార్యను అడిగి తన ఉంగరాన్ని తెచ్చి ఇమ్మని పట్టుపట్టాడు. ఈయన భార్య కంగారుపడి భోజనం పూర్తి అయ్యాక తెచ్చి ఇస్తానని ఆ సోమిదమ్మ ఆ యజ్ఞదత్తునికి చెప్పింది. యజ్ఞదత్తుని ఆవేదన. కొడుకు స్నాన సంధ్యలు మాని చదువుకోవడం వదిలిపెట్టేసి తిరుగుతూ ఉంటే భార్య తనకు అబద్ధాలు చెప్పిందని ఈ యజ్ఞదత్తుడు తన భార్యపై కోప్పడ్డాడు. తాను తన కొడుకు విషయాన్ని పట్టించుకోలేనందుకు బాధపడుతూ ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. తాను చేజేతులారా కొడుకును భ్రష్టుణ్ణి చేశానని ఎంతగానో విచారించాడు యజ్ఞదత్తుడు. తన ఇంట్లో వస్తువులన్నీ ఏమయ్యాయో అని బాధపడ్డాడు. భార్య తన ఇంటిని కొడుకుని పాడు చేసిందని ఆమెను నిందించాడు యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుని ఆగ్రహోదగ్రత. యజ్ఞదత్తుడు తనకు ఇంక కొడుకు చచ్చినట్లే లెక్క అని అతడికి తిలాంజలి నువ్వులతో నీళ్లు వదిలేశాడు. చివరకు భార్యపై కోపాన్ని ఆపుకోలేక భార్య అయిన సోమిదమ్మను కూడా విడిచిపెట్టాడు. మరొక వివాహం చేసుకున్నాడు. యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ గుణనిధికి చేసిన ఉపదేశాన్ని గురించి రాయండి, లేదా గుణనిధి తల్లి సోమిదమ్మకు గల పుత్ర ప్రేమను వివరించండి. సమాధానము: సోమిదమ్మ యజ్ఞదత్తుడు అనే వేద విద్యా పండితుని భార్య. ఈమె గుణనిధి అనే కులభ్రష్టునికి తల్లి. గుణనిధి ఈ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు, లేక పుట్టినవాడు. సోమిదమ్మ కుమారుణ్ణి ఎంతో ప్రేమగా పెంచింది. తెల్లారేటప్పటికి గిన్నెలో పెరుగు వడపిందలతో చద్ది అన్నం పెట్టి సాకేది. గుణనిధికి పెండ్లి అయ్యింది.
గుణనిధి జూదం ఆటపై ఆసక్తితో తల్లి నగలను అమ్మి జూదం ఆడేవాడు. సోమిదమ్మ గుణనిధికి చేసిన ఉపదేశము. ఈ సోమిదమ్మ తన కుమారుడికి నిత్యము మంచిని బోధించేది. తండ్రి చెప్పినట్లు చేయుమని, జూదరులతో స్నేహం మాని మంచివారితో స్నేహం చేయమని కుమారుడికి నచ్చజెప్పేది. ఈ సోమిదమ్మ స్నేహార్ద్ర హృదయంతో కొడుకు చేసే చెడ్డ పనులను మాన్పించడానికి ఎన్నో విధాల ప్రయత్నించింది. కుమారుడికి తల్లి హితబోధ. నాయనా, నీవు వీధులలో వెర్రివాడిలా తిరుగుతూ ఉంటే రాజుగారికి తెలుస్తుంది. రాజుగారు మీ నాన్నగారిని ఉద్యోగం వదిలిపెట్టమని, ఆయనకు ఇచ్చిన మాన్యాలను, భూములను, పొలాలను తిరిగి తీసుకుంటాడు. అప్పుడు మనం కూడు గుడ్డను లేకుండా మన కుటుంబం అంతా నీ వల్ల పాడవుతుంది అని చెప్పి ఆమె కుమారుడిని హెచ్చరించింది. కుమారుడి చెడు పనులను చూసి ముందు కొడుకును చూసి నవ్వుతారని, తరువాత అతని తండ్రిని చూసి నవ్వుతారని హెచ్చరించింది. అంతేకాకుండా తల్లికి తగ్గ తనయుడు అని, తప్పు అంతా తన మీద పెట్టి తన్ను కూడా లోకులు నిందిస్తారని బాధపడుతూ కొడుకును సోమిదమ్మ హెచ్చరించింది. ఈ విధంగా ఈమె చేసిన ఉపదేశాలను కొడుకు వినలేదు. ఒకసారి సోమిదమ్మకు ప్రేమతో దీక్షితుడు ఇచ్చిన ఉంగరాన్ని సైతం గుణనిధి జూదంలో ఓడిపోయి దాన్ని జూదరికి ఇచ్చాడు. ఆ ఉంగరం యజ్ఞదత్తుడి కంటబడింది. అతడు విషయం తెలుసుకొని భార్య సోమిదమ్మపై కోపంతో ఊగిపోయాడు. ఉంగరాన్ని తెచ్చి తనకి ఇమ్మని యజ్ఞదత్తుడు భార్యను పట్టుబట్టాడు. కొడుకు గురించి తనకు అబద్ధాలు చెప్పిందని భార్యపై ఎంతో మండిపడ్డాడు యజ్ఞదత్తుడు. సోమిదమ్మ మాట నేర్పు. మధ్యాహ్నం అయిందని, స్నాన సంధ్యలు పూర్తి చేసి అగ్నికార్యం చేయండని భర్తను ఈమె బ్రతిమాలింది. శివ పూజ పూర్తి చేయండని, పంచమహాయజ్ఞాలు పూర్తి చేయమని, అతిథులకు భోజనాలు పెట్టాలని భర్తకు నచ్చజెప్పడానికి ఈమె ఎంతో ప్రయత్నించింది. ఉంగరాన్ని భద్రంగా బరిణలో పెట్టి పెట్టెలో దాచిపెట్టానని, అప్పుడు వెతికి చూడ్డానికి తనకు తీరిక లేదని భర్తకు నచ్చజెప్పడానికి శతవిధాల ఈ సోమిదమ్మ నేర్పుగా ఓర్పుగా ప్రయత్నించింది. కానీ విషయం తెలిసిన ఈమె భర్త ఈమె తన కొడుకుని, తన గృహాన్ని పాడు చేసిందని కోప్పడ్డాడు. కోపంతో ఈ సోమిదమ్మను విడిచి మరొక స్త్రీని యజ్ఞదత్తుడు వివాహం చేసుకున్నాడు. ఈ విధంగా పుత్రుడిపై అతి ప్రేమతో కొడుకు దుర్వర్తనాల్ని భర్తకు తెలియనీయకుండా సోమిదమ్మ కప్పిపుచ్చి ఆమె అన్ని విధాలా పాడయ్యింది. ఇంతవరకు మీరు గుణనిధి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకున్నారు. తరువాతి వీడియోలో గుణనిధి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు, వాటి భావాల్ని తెలుసుకుంటారు. Thank you for watching.